వార్ వన్ సైడ్ అయిపోయింది. కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన 21 పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా ముందంజలో ఉంది. వైసీపీ 8 స్థానాలకు మించి తక్కువకు జారిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. చాలా మంది వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, కరుడుగట్టిన బూతు మంత్రులందరూ కూడా ఓటమి పాలైపోయారు. ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. అది అవదమ్మా. జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయబోతున్నారు. నేను బ్రహ్మనా, నేను క్రియేటర్నా, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా. కంట్రోల్ ఎవరు? చాలా మంది మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇందాకనే కౌంటింగ్ కేంద్రాలను వదిలేసి కొడాలి నానీలు, అనిల్ కుమార్లు, వంశీలు అందరూ కూడా 4వ రౌండ్ తోటి ఇంటికి వెళ్ళిపోయారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో. రోజా గారు మాత్రం అక్కడి నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. మీడియా అంతా కూడా చుట్టుపక్కల ఉండడం వల్ల ఆమె కౌంటింగ్ కేంద్రంలోనే ఉండిపోయారని వార్తలు వస్తున్నాయి. ఎక్కడ దాక్కున్నారా టైగర్? ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. చూసిన ఫలితాలు జరిగిన కూర్చోండి. రావట్లేదే పరిస్థితులు చూస్తే మండుతున్నట్టుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. నీకెందుకు సార్ ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చున్నావా? ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. దేవుడు పైనే భారం వేశాం. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ప్రజల తీర్పు తీసుకుంటాం. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి దెబ్బ ఆదర్శ కదా. అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఏం చేస్తున్నాడు? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు